బానే ఉందండి ఇప్పుడు. అప్పుడైతే కొంచెం ఇబ్బంది పడేవారు. ఎలాంటి ఇబ్బంది? అంటే డ్యూటీలకి వెళ్ళే వాళ్ళకి టైం ఉండేది కాదు. లైన్ కాసేవారును. ఇలాగైతే ఎప్పుడైతే అప్పుడు తెచ్చుకుంటాం నచ్చినప్పుడు. గత ప్రభుత్వంలోని మీ ఇంటికే వచ్చి ఇస్తామన్నారు. ఇంటికి వచ్చారా? లేదు, ఊరి చివరన పెట్టేవారండి. లైన్‌లో కాసేవారు ఎండలోను. ఇప్పుడు ఎట్లా ఉందమ్మా? ఇప్పుడు బానే ఉందండి. ఇలాగే ఉండాలండి. ఇప్పుడు వృద్ధులకి, వికలాంగులకి ఇంటికి వచ్చి ఇస్తుంది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. అది ఎట్లా ఉందమ్మా? బాగుందా? అది బానే ఉందండి. ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ తీసుకోవడం వల్ల? ఇలాగ తీసుకోవడం హ్యాపీగా ఉందండి. మనం ఏ టైంకైనా రావడానికి అవకాశం ఉంది. పనికి వెళ్ళి పని చేసుకొని వచ్చి తీసుకునే అవకాశం కూడా బానే ఉంది. అలాగైతే టైం లేదు. ఒక రోజు అక్క దగ్గర ఇస్తే అది తగ్గిపోతే మరి రాము, ఇవ్వము అని చెప్పేస్తున్నారు. ఇలాగైతే మనకు నచ్చినప్పుడు తెచ్చుకోవచ్చు. ఇంకా రేషన్ అంతా టైం పొందుతుందా? బానే ఉందండి. టైం బానే ఉంది. బాగుందండి. అమ్మా ఎట్లా ఉందమ్మా ఈ చంద్రబాబు నాయుడు పరిపాలనలోని రేషన్ డిపోల్లోని మీరు రేషన్ తీసుకుంటున్నారు కదా? ఇప్పుడు ఎట్లా? అప్పుడు మాకు నప్పలేదండి. ఎక్కడ బయట రోడ్డు మీద పెట్టారు, ఎక్కడన్నా సందులో పెట్టారు. వెళ్ళి 9 కాయడమే. బియ్యం తెచ్చారు, నాపతలేదు. ఇబ్బంది పడేవారు. ఇబ్బంది ఆ పడ్డారు. బండ్లు పెట్టడం వల్ల ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు పనులు మానుకొని లైన్ 9 బండి ఎప్పుడు వస్తుందో అని చూసుకుంటారు. చంద్రబాబు ఇలా పెట్టడం వల్ల ఎట్లా ఉంది? ఇప్పుడు బాగుందండి.